అసలు మయన్మార్ లో ఏం జరుగుతోంది? ఇండోనేషియాకు భూకంపాలు కొత్తేనా? గతంలో కూడా వచ్చాయా? ఇప్పుడు సంభవించిన భూకంపాలతో భారత్ కు ముప్పు పొంచిందా? భవిష్యత్తులో భూకంపాలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలేంటి? మయన్మార్, థాయిలాండ్ తో పాటు చైనాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. సరిహద్దుల్లోని భారతదేశంలో కూడా దాని ప్రభావం కనిపించినట్లుగా చెబుతున్నారు. తర్వాత ఆ రెండు దేశాల్లో చాలా ప్రకంపనలు నమోదయ్యాయి. ఎన్నిసార్లు భూ ప్రకంపనలు వచ్చాయో ఖచ్చితమైన సమాచారాన్ని పంచుకునేందుకు 24 నుంచి 48 గంటల వరకు పట్టొచ్చు. మయన్మార్ లో వచ్చిన భూకంపం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వరకు వ్యాపించడానికి కారణం ఏమిటన్న అంశంపై శాస్త్రవేత్తలు చాలా సింపుల్ లాజిక్ చెబుతున్నారు. సగాయింగ్ ఫాల్ట్ నేరుగా బ్యాంకాక్ నగరం భూమి అడుగుభాగం వరకు వెళుతుంది. దాని కారణంగా భూమిలో కదలిక ఏర్పడి భవనాలు నేలకూలాయని తాజాగా అందుతున్న సమాచారం. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా రెండు భూభాగాలు సమాంతరంగా ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్స్ కారణంగా అవి కదిలినప్పుడు భూమి కూడా కదులుతూ ఉంటుంది. మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భూమి ఏడాదికి 11 నుంచి 18 మిల్లీమీటర్లు కదులుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సగాయింగ్ ఫాల్ట్ నిత్యం కదులుతూ ఉంటున్న కారణంగా భూమిపై ఒత్తిడి పెరుగుతుంది. ఏదైనా కారణం చేత ఒత్తిడి నుంచి ఉపశమనం లభించిన పక్షంలో అది భూకంపంగా మారుతుంది. పైగా ఈసారి ఆఫ్టర్ షాక్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. करीब 12:30 और 1 के बीच में एक और आफ्टर शॉक हुआ जिसका मैग्नीट्यूड 5 था. अभी 4.9 का भी आफ्टर शॉक हुआ है. तो इसका मतलब कहने का 3 आफ्टर शॉक लगातार इसके हो चुके हैं. और इसका जो जितना डैमेज हुआ वो थाईलैंड के बैंकॉक शहर में इसलिए हुआ क्योंकि इसका जो सगाइंग फॉल्ट का जो मेन शॉक का रप्चर जब अर्थक्वेक हुआ और ये फटाल टूटने लगा तो ये बैंकॉक की तरफ बढ़ा, जिसके चलते वहां शेकिंग जो है काफी लोगों को महसूस हुआ. और वो इलुवियल बेल्ट है एक्चुअली बैंकॉक का, जहां पर काफी लिक्विफेक्शन के चांसेज होते हैं. जो बिल्डिंग के हाई राइज बिल्डिंग है उसके नीचे का जो पानी का सराव है वहां पर और लिक्विफेक्शन के चलते बिल्डिंग जो है काफी स्ट्रक्चर जो बना है वो अर्थक्वेक फ्रीक्वेंसी को सहन नहीं कर पाया, इसलिए ये डैमेज वहां पर हुआ है. సగాయింగ్ ఫాల్ట్ కారణంగా మయన్మార్ లో అత్యధిక భూకంపాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. వాటి నుంచి సమాజాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందనే అనుకోవాలి. పైగా మయన్మార్ లో ఈసారి సంభవించిన భూకంపం గత 75 సంవత్సరాల్లో అతి పెద్దదని నిర్ధారించారు. భూకంపాల చరిత్ర ఉన్న దేశాల్లో థాయిలాండ్ కూడా ప్రధానంగానే కనిపిస్తోంది. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం, సునామీ వల్ల ప్రభావితమైన 14 దేశాల్లో థాయిలాండ్ కూడా ఒకటని మర్చిపోకూడదు. ఇది థాయిలాండ్ లోని 6 రాష్ట్రాలకు తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది. 407 గ్రామాల్ని ప్రభావితం చేసింది. వాటిలో ఖావోలాక్ వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు సహా 47 గ్రామాల్ని పూర్తిగా నాశనం చేసింది. ఈ విపత్తులో థాయిలాండ్ లో విదేశీ పర్యాటకులతో సహా దాదాపు 5400 మంది మరణించారు. ఆ క్రమంలోనే పుకెట్ ద్వీపంలోని పశ్చిమ తీరాన్ని సునామీ తాకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. అయినా ఆర్థికంగా బలమైన దేశం కావడంతో థాయిలాండ్ తట్టుకుని నిలబడింది. సునామీ తర్వాత థాయిలాండ్ లో 7 సార్లు భూకంపాలు సంభవించాయి. 2011 మార్చి 24న 6.8 తీవ్రతతో నమోదైన భూకంపమే ఇటీవల కాలంలో అతి పెద్దదిగా భావించారు. అయితే శుక్రవారం వచ్చిన భూకంపం దాన్ని మించిపోయి 7.7గా నమోదైంది. భూకంప బాధిత మయన్మార్ ను అన్ని విధాలుగా ఆదుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆగ్నేయాసియా దేశమైన మయన్మార్ లో సంభవించిన భూకంప ప్రభావం దక్షిణాసియా దేశమైన భారత్ పై కూడా కనిపించింది. కోల్కతా, ఇంఫాల్, మేఘాలయలో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్ గారో హిల్స్ లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో 7.3 తీవ్రత నమోదై మన దేశంలో మాత్రం చాలా తక్కువ స్థాయిలో రావడం అదృష్టంగా భావించాలి. అలాగని మనకు ప్రమాదం ఏమీ లేదనడానికి కూడా వీల్లేదు. భూకంపాలు రాకుండా ఆపడం అనేది అసాధ్యం. అయితే కొన్ని రక్షణలు చేపడితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నుంచి బయటపడే వీలుంటుంది. అందుకోసం బలమైన భూకంప నిరోధక భవనాల్ని నిర్మించుకోవాలి. భూకంపం రాగానే బహిరంగ ప్రదేశంలోకి వెళ్లిపోవాలి. ఎత్తైన భవనాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో బరువైన వస్తువుల్ని బాగా కట్టి ఉంచాలి. భూకంపం ఒక ప్రకృతి వైపరీత్యం కావడంతో అవగాహన, సరైన జాగ్రత్తలతోనే నష్టాన్ని తగ్గించే వీలుంది.